హే ఎవ్రీవన్! ఫస్ట్ టైమ్ నా వాయిస్‌తో ట్రై చేస్తున్నా. బాలేకపోతే తిట్టుకోకండి. బావుంటే బావుందని చెప్పండి. ఓకే. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఫోల్డర్, స్ట్రక్చర్ కంప్లీట్‌గా చూసాం గదా! ఎస్ఆర్‌సి, పబ్లిక్, ప్యాకేజ్ ఇలా ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఈరోజు రియాక్ట్‌లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే జేఎస్ఎక్స్. మీరు రియాక్ట్ కోడ్ ఎప్పుడైనా చూసారా? జావాస్క్రిప్ట్ ఫైల్‌లో హెచ్టీఎంఎల్ కోడ్ ఉంటుంది గదా! అప్పుడు ఫస్ట్ డౌట్ ఏం రావాలి? జావాస్క్రిప్ట్ ఫైల్‌లో హెచ్టీఎంఎల్ ఎందుకు రాస్తున్నాం? నాకు కూడా ఫస్ట్ అదే డౌటొచ్చింది. యాక్చువల్‌గా రియాక్ట్‌కి ముందు జావాస్క్రిప్ట్‌తో హెచ్టీఎంఎల్ క్రియేట్ చేయాలి అంటే డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, అపెండ్ చైల్డ్ ఇలా చాలా కోడ్ రాయాల్సొచ్చేది. చిన్న యూఐ క్రియేట్ చేయడానికి అంత ఎక్కువ కోడ్ రాయాల్సొచ్చేది. అప్పుడు రియాక్ట్ టీమ్ ఏమనుకుంది, డెవలపర్స్‌కి హెచ్టీఎంఎల్ రాయడం ఈజీ కదా! అదే స్టైల్‌లో యూఐ రాయడానికి ఛాన్స్ ఇస్తే బావుంటుందని ఆలోచిస్తే అలా వచ్చింది జేఎస్ఎక్స్. సింపుల్‌గా చెప్పాలంటే జేఎస్ఎక్స్ అనేది జావాస్క్రిప్ట్‌లో హెచ్టీఎంఎల్ లాగా యూఐ రాయడానికి యూజ్ అయ్యే సింటాక్స్. అర్థమైందా? ఇది జేఎస్ఎక్స్ అనేది ఒక సింటాక్స్. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూద్దాం. ఇక్కడ నేను యాప్.jsలో ఒక ఫంక్షన్ రాసా. ఇది చూస్తే హెచ్టీఎంఎల్ లాగా ఉంటుంది కదా! కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్. బ్రౌజర్‌కి జేఎస్ఎక్స్ అనేది డైరెక్ట్‌గా అర్థం కాదు. మరెలా వర్క్ అవుతుంది? మధ్యలో బేబెల్ అనే టూల్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇంటర్వ్యూస్. బేబెల్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఒక ట్రాన్స్‌లేటర్. ఎగ్జాంపుల్ చూస్తే మీరు తెలుగు మాట్లాడుతున్నారు. మీ ఫ్రెండ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మధ్యలో ట్రాన్స్‌లేటర్ ఉంటే కమ్యూనికేషన్ ఈజీ అవుతది కదా! సేమ్ అదే లాజిక్ అది మన జేఎస్ఎక్స్‌ని నార్మల్‌గా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడే బ్రౌజర్ దానిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంకో 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తే ఒక పేరెంట్ ఎలిమెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఒక కోడ్ రాసా చూడండి. హెచ్1 ట్యాగ్‌లో హలో అని రాసా. పీ ట్యాగ్‌లో వెల్కమ్ అని రాసా. ఈ రెండిటికి పేరెంట్ ట్యాగ్ డివ్ అని ఇచ్చా. సో, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్‌గా రాయాలంటే ఒక పేరెంట్ ట్యాగ్ ఖచ్చితంగా ఉండాలి. సో, హెచ్‌టీఎంఎల్‌లో ఏంటంటే మనం క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. జేఎస్ఎక్స్‌లో మాత్రం క్లాస్ నేమ్ అని యూజ్ చేయాలి. ఇది డిఫరెన్స్. ఒకవేళ జావాస్క్రిప్ట్ వేరియబుల్‌ని డిస్‌ప్లే చేయాలంటే కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. ఇక్కడ కాన్స్ట్ నేమ్ అనే వేరియబుల్‌కి రియాక్ట్ అనేది అసైన్ చేశా. నేమ్. జస్ట్ నేమ్ అనేది అసైన్ చేశా. ఇక్కడ హెచ్1 ట్యాగ్‌లో హలో అని రాసి కర్లీ బ్రేసెస్‌లో నేమ్ అని ఇచ్చా. ఇక్కడ ఈ వేరియబుల్‌లో మనం ఏదైతే నేమ్ ఇస్తామో లైక్ ఇక్కడ రియాక్ట్ అని ఉంది. లేకపోతే మీ నేమ్ గాని, లేకపోతే ఏదైనా ఫ్రూట్ నేమ్ గాని, లేకపోతే ఏదైనా మీ ఇష్టం. అక్కడ ఏదిచ్చినా గూడా హలో రియాక్ట్, హలో మీరిచ్చిన నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది జావాస్క్రిప్ట్ వేరియబుల్‌ని డిస్‌ప్లే చేయాలని అంటే ఇట్లా కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి రాయాలి. అయితే జేఎస్ఎక్స్ అనేది డెవలపర్స్‌కి యూఐ రాయడం ఈజీ చేయడానికి రియాక్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన సింటాక్స్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే నెక్స్ట్ వీడియోలో జేఎస్ఎక్స్‌ని ప్రాక్టికల్‌గా యూజ్ చేస్తూ రియల్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సిరీస్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.